ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై విజయోత్సవ వేడుకలు నిర్వహించిన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఈ సంవత్సర కాలంలో రాష్ట్రమంతటా కూడా గుంతలు లేని రోడ్లను తయారు చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రమంతా కూడా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని, అద్భుత రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్ర దశ దిశ మార్చే పోలవరం ఊపందుకున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలియజేస్తున్నా. ఈరోజు విద్యా విధానంలో అనేక మార్పులు తెచ్చి పేద విద్యార్థులకి అందరూ కూడా బ్రహ్మాండమైన విద్యని చెప్పాలని, ప్రతి సబ్జెక్టుకి ఒక ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పి ఈరోజు శ్రీకారం చుట్టినటువంటి నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా పరిపాలన పోయి ప్రజా పరిపాలన వచ్చినటువంటి దినం ఈరోజు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎన్డీఏ గవర్నమెంట్ పైన మోడీ గారు, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, మా అందరికీ అండదండ మా పవన్ అన్న వీళ్ళ యొక్క నాయకత్వంలో ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చి మొత్తం ఎన్డీఏ కూటమి గెలిపించిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి. అలాగే ఈ రోజే తల్లికి వందనం కొన్ని లక్షల మంది ఆడపడుచుల ఖాతాలో ఇప్పుడే డబ్బులు జమయ్యాయని చెప్పి ఫోన్ చేశారు. చాలా సంతోషం ఉంది. సూపర్ 6 ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ లో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఈ రోజు అమలు చేస్తున్న గవర్నమెంట్ ఏంటంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నా. అలాగే ఈ రోజు గెలిచిన వెంటనే పెన్షన్ 1000 రూపాయలు పెంచింది ఎన్డీఏ గవర్నమెంట్. తర్వాత 3 సిలిండర్లు ఇచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు మత్స్యకారులకి మళ్ళీ వేటకు లేనప్పుడు 20,000 రూపాయలు ఇచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే ముఖ్యంగా ఈ రోజు కూడా తల్లికి వందనం ఇచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్. ఉదాహరణకు వస్తే నా కాన్స్టిట్యున్సీకి వస్తే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో, పైన మోడీ గారి సహాయ సహకారాలతో రావడం, R&B రోడ్లు, గుంట్లపడిన R&B రోడ్లని కూడా కూర్చునేటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ కి, జనసేన పార్టీ తప్పుదని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి వల్ల NRIGS ప్రతి పల్లెటూరులో కూడా రోడ్లు వేసినటువంటి ఘనత అది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో అనేక పరిశ్రమలు, ఉదాహరణకి వాకాళ్ళలో ఒక పరిశ్రమ, నౌకా కేంద్రం, ఆ సౌందర్య పరికరాలు తయారు చేసే పరిశ్రమ కూడా మోడీ గారు కొత్తగా మాకు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీరు గుర్తు చేస్తున్నారు. అలాగే ఇక్కడ సిటీ, అలాగే నాగర్మల రోడ్లు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు నా కాన్స్టిట్యున్సీ. అలాగే ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఏమైతే ప్రజలకు వాగ్దానం చేశారో అవన్నీ కూడా ఖచ్చితంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ నాయకుడు మా లోకేష్ బాబు
గారు, అలాగే ప్రజానాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు, మా అందరికీ సహాయం చేసి మా మోడీ గారి యొక్క ఆశీర్వాదాలతో అన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఈ గూడూరులో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. రేపు మళ్ళీ చెప్తున్నా, బాబు గారు వచ్చిన వాగ్దానం ప్రకారం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తాం. అలాగే ఈ యొక్క గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు అలాగే ముఖ్యంగా ఈ రోజు చిలకూరు అలాగే గూడూరు టౌన్ లో సెంట్రల్ లైటింగ్ కూడా ఈరోజు శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే 5 కోట్లతో సిమెంట్ రోడ్లన్నీ కూడా గూడూరు ఓన్లీ మున్సిపాలిటీలో వేసే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. త్వరలో 2 నెలల్లో 2 కోట్ల చెల్లిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ప్రతి విలేజ్ లో కూడా మంచినీళ్ళు ఇచ్చేందుకు ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ రోజు చూశారు, మీరు ప్రజాదరణ చూశారు, అది సునీల్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారిని చూశారు కదా ప్రభుత్వం వచ్చిందో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్ పార్టీ, ఇక్కడ నాయకుల సహాయ సహకారాలు మా క్యాడర్ యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క విజయోత్సవాలు జయప్రదమైంది. నిన్ననే మహిళలు చేపట్టినటువంటి మహిళా ర్యాలీ, ఆ సాక్షి ఏదైతే ఉందో ఆ పత్రిక చేస్తున్నటువంటి ఎదవ మాటలు వాళ్ళు ఆడవాళ్ళ పట్ల ప్రవర్తించే తీవ్రంగా మొత్తం ఎక్కడ జరిగిన గూడులో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎంత అన్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వస్తే వైసీపీ నాయకులు మా మహిళల పైన చెప్పులు రాళ్ళు వేయడం అనేది ఏదైనా మంచి పద్ధతి. ఈరోజు మేము వచ్చాం, 2,000 మంది వచ్చాం.